హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజని. గాయ్స్, ఈరోజు మనం వీడియో చూసే ముందు ఫస్ట్ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పీడిఎఫ్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. మీకోసం స్పెషల్గా తయారు చేసిన పీడిఎఫ్. ఆ మ్యాటర్, ఆ కంటెంట్ ఎక్కడ ఉండదు. ఒక్క లైన్ చదివినామంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఈజీ వర్డ్స్తో స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు ఈజీగా ప్రిపేర్ చేశాను. పీడిఎఫ్స్ అనేవి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనా? ఆల్ సబ్జెక్ట్స్ ఇలాంటి ఛానల్ ఎక్కడా లేదు. ఆల్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఓకే. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఆర్ ఇలాగే నన్ను అడగొచ్చు క్వశ్చన్. ఇంకా ఇలా కూడా అడగొచ్చు. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఇలాగైనా క్వశ్చన్ అనేది అడగొచ్చు. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని కూడా అడగొచ్చు. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ఏంది చెప్తాను, వినండి. SRS document is very important while you want to start project implementation or coding. First we want to complete the SRS specifications means SRS document. ఫస్ట్ మనము ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, కోడింగ్ అయినా కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఒక డాక్యుమెంట్ కావాలి. ఆ డాక్యుమెంట్ని చూస్తూ మనము ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తాము. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు ఫామ్ ఏ గుడ్ ఎస్ఆర్ఎస్, మనము ఈ ఎస్ఆర్ఎస్ని మంచిగా ఫామ్ చేయడానికి ఏం ఫామ్ చేయాలంటే, ఎస్ఆర్ఎస్ ఫార్మాట్ as name. SRS is a document that capture complete description about how the system, software or project expects to perform. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్ఆర్ఎస్ ఫార్మాట్లో నేమ్లోనే చెప్తుంది ఏమని, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది క్యాప్చర్, అసలుకి ఎలా ఉంటుంది, కంప్లీట్ డిస్క్రిప్షన్ అంటే ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పేదాన్నే మనము ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే. ఆ డాక్యుమెంట్ చూస్తూ మనము ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, కంప్లీట్ డిస్క్రిప్షన్ వస్తుంది, ఒక ఐడియా వచ్చింది సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అని. ఓకేనా? ఆర్ బిహేవియర్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ టు బి డెవలప్డ్. అసలుకి ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ చూస్తూ మనము ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ అసలుకి ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేసిద్ది, ఇంకా దాని యొక్క అసలుకి ఎలా డెవలప్ చేయాలనేది కూడా తెలిసిద్ది ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ చూస్తే. ఓకేనా? Requirement specification is the process of writing down the user and system requirements in a requirement document. రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్. ఎలాగా, మనం ఏదైనా రైట్ చేస్తారు అంటే రాస్తారు, దేని గురించి, ఈ సాఫ్ట్వేర్ గురించి, రిక్వైర్మెంట్స్ గురించి. ఆ రిక్వైర్మెంట్స్ అసలుకి ఏంటంటే కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ గురించి డాక్యుమెంట్లో ప్రజెంట్ చేస్తారు. ఓకేనా? ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. యూజర్ రిక్వైర్మెంట్స్ హౌ టు బీ అండర్స్టాండబుల్ బై ఎండ్ యూజర్ అండ్ కస్టమర్స్ హూ డోంట్ హ్యావ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఇదిగోండి, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాని గురించి ఆ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చూసినామంటే అర్థమైద్దా? అర్థం అవ్వదు. అందుకే ఈ డాక్యుమెంట్ చూసినామంటే కస్టమర్స్కి ఈజీగా అర్థమైద్ది. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు ఆ సాఫ్ట్వేర్ పైన అనే వాళ్ళకు కూడా ఈ డాక్యుమెంట్ చూసినామంటే ఆ ఐడియా వచ్చింది ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అని. ఓకేనా? నెక్స్ట్, యూజర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ రిటన్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ supplemented by appropriate diagrams and tables in the requirement document. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఎలా ఉంటుందంటే న్యాచురల్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంకా డయాగ్రామ్స్ రూపంలో, టేబుల్స్ రూపంలో ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ లోపల ప్రాజెక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్ గురించి న్యాచురల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా? ఈజీగా అర్థమైద్ది ఆ టేబుల్స్, ఆ డయాగ్రామ్స్ చూసినామంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకేనా? అంటే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అని. ఓకే. నెక్స్ట్, system requirements may also be written in natural language, but other notations based on the forms, graphical system models, mathematical system models can also be used. ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఎలా రాస్తారంటే న్యాచురల్ లాంగ్వేజ్లో, ఇంకా అదర్ నొటేషన్స్ యూజ్ చేస్తూ కూడా మనం ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మనం కొన్ని యూజ్ చేస్తాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇంకా మ్యాథమెటికల్ సిస్టమ్ మోడల్స్, ఇవన్నీ యూజ్ చేస్తూ మనము ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాము. న్యాచురల్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఎక్స్ప్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ యూనివర్సల్. దిస్ మీన్స్ దట్ ద రిక్వైర్మెంట్స్ కెన్ బి అండర్స్టాండ్ బై యూజర్ అండ్ కస్టమర్.
అసలుకి న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే చాలా అసలు ఎక్స్ప్రెసివ్గా, అంటే చూసినమ్మటే అర్థమయ్యేటట్టు ఉంటుంది ఆ కస్టమర్కి, ఆ యూజర్కి, ఎవరికైనా కానీ. ఓకేనా, అర్థమైందా? ఇంకా 3 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మనకి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్లో. ఏమేమి రిక్వైర్మెంట్స్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఆర్ నాన్ బిహేవియరల్ అయినా అనొచ్చు, నాన్ ఫంక్షనల్ని, డొమైన్ రిక్వైర్మెంట్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంది చూద్దాం. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ సిస్టమ్ సర్వీసెస్. ఇదేం డిస్క్రైబ్ చేసిద్ది, సిస్టమ్ యొక్క సర్వీసెస్ ఏమున్నాయి అని డిస్క్రైబ్ చేసిద్ది. ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది ఈ ఫంక్షనల్ బిహేవియర్లో అని చెప్పిద్ది. డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎక్స్పెక్టెడ్ ద యూజర్స్. ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ దేని పైన డిపెండ్ అయి ఉంటుందంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఎక్స్పెక్టెడ్ చేస్తున్నారు యూజర్స్ అనేవాళ్ళు ఆర్ కస్టమర్స్ అనేవాళ్ళు, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఈజ్ ఈజీ. ఇక్కడ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అనేది ఈజీగా ఉండేది బికాజ్ కస్టమర్ ద్వారానే ఇది అవుతుంది టెస్టింగ్ అనేది. కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇది అయింది, అందుకే ఈజీగా ఉంటుంది టెస్టింగ్ అనేది. ఓకేనా, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డిస్క్రైబ్స్ వాట్ ద ప్రోడక్ట్ డస్. అసలుకి ఈ ప్రోడక్ట్ అనేది, సాఫ్ట్వేర్ అనేది ఎలాంటిది చేసిద్ది, ఏమి చేసిద్ది అనే దాని గురించి చేసిద్ది. ఏమి చేస్తుంది అసలుకి క్వశ్చన్ మార్క్ లాగా. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు ద ఇండివిజువల్ సిస్టమ్ ఫీచర్స్. ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేది ఇండివిజువల్, ఒక పెద్ద సిస్టంలో ఓన్లీ చిన్న పార్ట్ గురించి మాత్రమే ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ చిన్న పార్ట్ మాత్రమే వర్క్ అవ్వదు, హోల్ సిస్టానికి ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ ఒక సింగిల్ ఫంక్షన్కి ఎఫెక్ట్ వచ్చింది. ఎనీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ మీన్స్ దెన్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ రెడ్యూస్డ్. ఓన్లీ వన్ ఫంక్షన్ నాట్ వర్క్స్, నాట్ హోల్ సిస్టమ్. ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేది ఇండివిజువల్ ఒక సిస్టమ్ మొత్తంలో ఒక ఇండివిజువల్ ఫంక్షన్ మాత్రమే వర్క్ అవ్వదు, మొత్తం సిస్టానికి ఎఫెక్ట్ ఉండదు. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో ఒక లైట్ పోయింది, ఆ లైట్ ఒక్కటే వెలగదు, మామూలు ఫ్రిడ్జ్ మొత్తం పనిచేసిద్ది. ఓకేదా, అది. నెక్స్ట్ దేనికి యూజ్ అయ్యింది అంటే క్యాలిక్యులేషన్స్ లైక్ డేటా ప్రాసెసింగ్ రిలేటెడ్ టు ద బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ సేల్స్ డిపార్ట్మెంట్. ఇది ఎలా అంటే క్యాలిక్యులేషన్స్ చేసిద్ది బిజినెస్లో. ఓకేనా, లైక్ సేల్స్లో లైక్ బిజినెస్ ఉంటుంది కదా, బిజినెస్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా అవి. లైక్ ఇప్పుడు మనకి వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ క్లిక్ చేసినామంటే ఓపెన్ అవుతుంది, అంతే దాని ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్. ఓకేనా, నెక్స్ట్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏదో చూద్దాము. ఇట్ డిఫైన్ ద సిస్టమ్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రైన్స్. ఇది ఏం చేసిద్ది, సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకా కన్స్ట్రైన్స్ని డిఫైన్ చేసిద్ది. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫికల్ట్ టు టెస్ట్. ఇది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా డిఫికల్ట్. ఎందుకు టెస్ట్ చేయడానికి, ఎందుకంటే కష్టము. బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఉంటుంది. కస్టమర్స్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కాకుండా కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది చాలా హార్డ్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది టెస్ట్ చేయడానికి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ డిస్క్రైబ్స్ హౌ ద సిస్టమ్ వర్క్స్. అసలు సిస్టమ్ అనేది, ఆ ప్రోడక్ట్ అనేది అసలు ఎలా వర్క్ అవ్విద్ది అని చెప్పేదాన్ని మనం నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాము. ఓకే, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సిస్టమ్ యాజ్ హోల్. ఇంకా చూడండి, ఇది కూడా టోటల్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్క్ ఇఫ్ ద సెక్యూరిటీ నాట్ హ్యావ్ ప్రాపర్లీ ఆర్ డిజైన్ ఆల్సో ఇట్ ఈజ్ నాట్ వర్క్ అండ్ అన్యూజబుల్. ఇక్కడ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్లో మొత్తం సిస్టానికి ఫంక్షన్ అనేది మొత్తం సిస్టానికి అన్యూజబుల్ అయిపోయింది. ఎందుకంటే సెక్యూరిటీ, ఇప్పుడు ఈమెయిల్ ఉంది, ఈమెయిల్కి పాస్వర్డ్ లైక్ యూజర్ నేమ్ అన్నీ ఎంటర్ చేసినామంటే అది సెక్యూరిటీ లేదు, పబ్లిక్ వెళ్ళిపోతుంది. దాంట్లో ఏమైనా యూజబుల్ ఉందా, లేదు. సో అది అన్యూజబుల్. టోటల్గా మనం ఆ ప్రోడక్ట్ని, ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడానికి ఉండదు, అది అన్యూజబుల్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టోరేజ్ రిక్వైర్మెంట్స్, రిలయబిలిటీ, రెస్పాన్స్ ఎక్సెట్రా. ఓకేనా, కాపీ అంటే అర్థమవుతుంది. రిలయబుల్ అంటే ఏంటంటే రెస్పాన్స్, స్టోరేజ్ రిక్వైర్మెంట్, స్టోరేజ్ ఎంత ఉంది దాని గురించి చెప్పేది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్.
ఇది దేనికి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేది బిజినెస్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా పెద్ద పొజిషన్ తీసుకొని వెళ్ళాలి అనే దానిపైన ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేది వర్క్ అయ్యింది. ఇట్ ఫోకస్ ఆన్ ద యూజర్ ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది అంతే. ఓకేనా, ఇది కూడా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాము, అది ఎంత ఫాస్ట్గా మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాము, దాన్నే మనం ఫాస్ట్గా 2 సెకండ్స్లో వెళ్తున్నామా. సో ఇది ఒక నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్, ఇదే ఎగ్జాంపుల్గా. ఓకేనా, అక్కడేమో ఓన్లీ జస్ట్ బటన్ని క్లిక్ చేస్తున్నాము, అంటే సబ్మిట్ చేస్తున్నాము డీటెయిల్స్ని. ఇక్కడ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నెక్స్ట్ పేజ్కి అని చూసేదాన్ని ఇది. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఫంక్షనల్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇంకా మెయింటైనబిలిటీ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటాయి ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో. ఓకేనా, రిసోర్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ డొమైన్ రిక్వైర్మెంట్స్ గురించి చూద్దాము. డొమైన్ రిక్వైర్మెంట్స్, డొమైన్ అంటే ఏంటిది అసలుకి చెప్తాను చూడండి. డొమైన్ అంటే ఏం లేదు, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్కి ఒక డొమైన్ ఉంటుంది, ఒక కంప్యూటర్లో ఒక దానికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఒక డొమైన్. ఓకేనా, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, బ్యాంక్ ఉంది, బ్యాంక్లో మనకి డొమైన్ ఉంది, బ్యాంక్ అనేది ఒక డొమైన్. బ్యాంక్ లోపల ఎన్ని ఉంటాయి, లోన్ ఉంటుంది, ఏం లోన్స్ ఉంటాయి, లైక్ హౌస్ లోను, ల్యాండ్ లోను, ప్లాట్ లోను, అన్ని లోన్స్ అనేవి ఇస్తుంది బ్యాంక్. అది యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ అనేది ఒక డొమైన్స్. ఓకేనా, ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ అనేది ఒక డొమైన్ అలాగా. ఓకేనా, దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ ఆఫ్ ఏ పర్టికులర్ కేటగిరీ ఆర్ డొమైన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఈ డొమైన్ రిక్వైర్మెంట్ అనేది ఒక ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది, పర్టికులర్ డొమైన్ గురించి, పర్టికులర్ కేటగిరీ గురించి చెప్పేదే ఇక్కడ డొమైన్ రిక్వైర్మెంట్స్. అసలు డొమైన్ అంటే తెలిసింది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ స్కూల్ ఈజ్ ఏ డొమైన్, కాలేజ్ ఈజ్ ఏ డొమైన్. స్కూల్కి ఒక వెబ్సైట్ ఉంటుంది, స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, స్టూడెంట్ ఎంత పే చేశారు ఫీజు, స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ఎంత ఉంది, స్టూడెంట్ యొక్క బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, అదొక డొమైన్. స్టూడెంట్ యొక్క డొమైన్, స్కూల్ యొక్క డొమైన్. ఓకేనా, కాలేజ్ యొక్క డొమైన్ అది. ఓకే, నెక్స్ట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ బీయింగ్ able to access list of the faculty and list of the students of the grades and domain requirements. ఈ ఫంక్షనాలిటీలో అసలుకి ఈ డొమైన్లో, కాలేజ్ డొమైన్లో మనకి ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఏం చేస్తారు, లిస్ట్ చేస్తారు. ఏమని, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, అసలుకి ఎన్ని వచ్చాయి గ్రేడ్స్ అనేవి, దాన్ని మొత్తం చూసేది ఒక లైక్ కాలేజ్ అయినా స్కూల్ అయినా ఏదైనా ఒక డొమైన్లో. ఓకే, డొమైన్ రిక్వైర్మెంట్స్ అసలుకి ఎంతమంది ఉన్నారని. ఎగ్జాంపుల్గా ద క్రియేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఏ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్ హాస్పిటల్ వుడ్ బి దట్ డొమైన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనే ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకున్నాడు. దేనికి సంబంధించింది, హాస్పిటల్కి సంబంధించింది చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు, ఎంతమందికి ఏం రిపోర్ట్స్ వచ్చాయి, ఎంతమందికి హెల్త్ బాగాలేదు, ఎంతమందికి ఫార్మ్స్ వచ్చాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది లైక్ బయట వెళ్ళారు, అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది హాస్పిటల్ డొమైన్ లోపల ఉంటుంది. ఓకేనా, బ్యాంక్ ఈజ్ ఏ డొమైన్, లోన్స్ ఉంటాయి, బ్యాంక్ లోపల చాలా లోన్స్ ఉంటాయి కదా. గూగుల్ అడ్మిన్, గూగుల్లో చాలా ఉంటాయి కదా. యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి కదా. యూట్యూబ్ అనేది ఒక డొమైన్, ఈమెయిల్ కూడా ఒక డొమైన్, ట్రావెల్లో కూడా ఒక డొమైన్. ఓకేనా గైస్, అర్థమైందా. ఇది ట్రావెల్ అంటే ఏంది, అసలుకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఒక బస్లో, అవి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలుకి ఎక్కడికెక్కడికి బస్సులు ఉన్నాయి, ఫ్రమ్ నుంచి 2కి ఏమేమి ఉన్నాయి, అదొక డొమైన్. ఓకేనా, ట్రావెల్కి సంబంధించిన బస్సెస్కి సంబంధించి ఎన్ని టికెట్స్ ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయి, అట్లా చూసేదనే అదొక డొమైన్. ఓకేనా, వెబ్సైట్. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ అవుట్లైన్స్. ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో అవుట్లైన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏమేమి ఉన్నాయంటే purpose of requirement document and intended audience and product scope, overview of rest of the requirement document. వీటన్నిటి గురించి బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ మనం పర్పస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూద్దాం ఇంట్రడక్షన్లో. ఓకేనా, చూడండి. పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే, ఎస్ఆర్ఎస్ ఈజ్ ఏ డాక్యుమెంట్ దట్ విల్ డూ అండ్ హౌ ఇట్ విల్ బీ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్. ఇట్ ఈజ్ ఆల్సో describe the functionality, a work the product need to fulfill all the stakeholders, users and need.
ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే ఎస్ఆర్ఎస్ఎస్ డాక్యుమెంట్ ఉంది కదా, అది ఏం చేసిద్ది, అసలుకి ఎలాగా పర్ఫామ్ చేసిద్ది, అసలుకి ఎలాగా ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ నుంచి ఏమొస్తుంది, ఆ ప్రోడక్ట్ నుంచి, ఆ సాఫ్ట్వేర్ నుంచి అది డిస్క్రైబ్ చేసిద్ది. అసలుకి ఆ ప్రోడక్ట్, ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా వర్క్ చేసిద్ది అని చెప్పేదానే ఇక్కడ పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్. అదే ఆ యూజర్స్ యూజ్ చేస్తారు కదా ఆ యొక్క సాఫ్ట్వేర్, అది వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుల్ఫిల్గా ఉంటారా, వాళ్ళకి సాటిస్ఫై చేస్తారా ఆ వెబ్సైట్ ఆ సాఫ్ట్వేర్, ఆ ప్రోడక్ట్ అనేది. ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ కంపెనీ వాళ్ళు, ఐఫోన్ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, ఆ ఐఫోన్ కంపెనీ ఏదైనా కానీ, ఎలాంటి ప్రోడక్ట్ అయినా కానీ ఆ కంపెనీ వాళ్ళు మనకి మొబైల్ ఇస్తే కొంటాం మనం వాళ్ళ దగ్గర నుంచి. ఆ ప్రోడక్ట్ మనకి నచ్చిందా, కెమెరా ఎలా ఉంది, కెమెరా కూడా చాలా బాగుందా, క్లియర్గా ఉందా, క్లారిటీగా ఉందా, మనకి ఎలా ఉంది అది సర్వీసెస్, ఆ ప్రోడక్ట్ యొక్క సర్వీసెస్ ఫుల్ఫిల్గా ఉంది కదా, మంచిగా ఉన్నాయి కదా, అది. ఓకేనా, దాన్నే పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటాము. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటెండెడ్ ఆడియన్స్ అంటే ఏందో చూద్దాము. ఇంటెండెడ్ ఆడియన్స్ అంటే ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ చెక్ ద రిజల్ట్ marks in jntuh website, or faculty upload the marks attendance, the people who use the software. ఇక్కడ చూడండి, ఇంటెండెడ్ ఆడియన్స్ అంటే ఇప్పుడు మనకి jntuh వెబ్సైట్ ఉంది కదా, ఆ jntuh వెబ్సైట్లో మనము ఏం చెక్ చేస్తాము, jntuh యొక్క రిజల్ట్ చూస్తాము. ఆ రిజల్ట్స్ చూసే వాళ్ళు ఎవరు, ఆడియన్సే కదా, యూజర్సే కదా. ఆ వెబ్సైట్ jntuh వెబ్సైట్ అనేది ఏంటిది, ఒక ప్రోడక్ట్, ఒక సాఫ్ట్వేర్. ఎవరికి ఉపయోగపడిద్ది, అది స్టూడెంట్స్కి ఉపయోగపడిద్ది. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరు, ఆడియన్స్కి ఎలాగ ఉపయోగపడుతుంది, రిజల్ట్స్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది. నెక్స్ట్, సో పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటెండెడ్ ఆడియన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రోడక్ట్ స్కోప్ చూద్దాము. ఓకేనా, ప్రోడక్ట్ స్కోప్ అంటే ఏంటో చెప్తాను, వినండి. The project work scope, how much is there. Product scope is defined by the features and functions and categorized to the product and service and result. Requirements that related to the product of project, how it will it work, its features. Product scope అంటే అసలుకి ఇది ఎలాగా ఎంత టైం వరకు వర్క్ అయింది, ప్రోడక్ట్ అసలుకి ఎలాగుంటుంది, ఎలాగ ప్రోడక్ట్ అనేది వర్క్ చేసిద్ది, మనకి ఎలాంటి సర్వీస్ అనేది ఇచ్చిద్ది ఆ సాఫ్ట్వేర్ అనేది, అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదే ప్రాజెక్ట్ లైక్ ప్రోడక్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఉంటుంది కదా, దాన్ని అది అసలుకి ఆ ప్రోడక్ట్ అనేది ఎలా వర్క్ అయింది, దాని ఫీచర్స్ ఏమున్నాయి, వాటి గురించి చెప్పేదే ప్రోడక్ట్ స్కోప్. ఓకేనా, స్కోప్ అనేది ఎంత టైం వరకు ఉంటుంది. ఇప్పుడైతే 3 అయిపోయినాయి. పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్ అయిపోయింది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అయిపోయింది, ఇంటెండెడ్ ఆడియన్స్ అయిపోయింది, నెక్స్ట్ ప్రోడక్ట్ స్కోప్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటిది, ఓవర్ వ్యూ ఆఫ్ ఏ రెస్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. ఓకేనా, ఓవర్ వ్యూ. ద ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఈజ్ టు ప్రొవైడ్ డీటెయిల్డ్ ఓవర్ వ్యూ ఆఫ్ అవర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఇట్ ఈజ్ ఏ పారామీటర్ ఆఫ్ గోల్స్. ఇక్కడ ఓవర్ వ్యూ అంటే ఏంటి, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఏం ప్రొవైడ్ చేసిద్ది, డీటెయిల్డ్ ఓవర్ వ్యూ, అసలుకి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్, అసలుకి ఎలా ఉంటుంది ఆ ప్రోడక్ట్ అనేది, ఆ సాఫ్ట్వేర్ అనేది ఎట్లా వర్క్ చేసిద్ది, అసలుకి ఆ సాఫ్ట్వేర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆ క్వాలిటీ లైక్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసే దానిలాగే ఉంటుందా, వాళ్ళ గోల్స్ అనేవి రీచ్ అవుతాయా, వాళ్ళకి హెల్ప్ అయిద్దా అని ఓవర్ వ్యూ ఇచ్చిద్ది. ఏంటిది ఇచ్చేది, ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఇవి ఎస్ఆర్ఎస్ అవుట్లైన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జనరల్ డిస్క్రిప్షన్స్ చూద్దాము. ఓకేనా, జనరల్ డిస్క్రిప్షన్స్ ఇన్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. యూజర్ నీడ్స్, సిస్టమ్ ఇంటర్ఫేసెస్, ప్రోడక్ట్ ఫంక్షన్స్, యూజర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి జనరల్ డిస్క్రిప్షన్స్, బట్ ఇవైతే చాలా మనకి. యూజర్ నీడ్స్ అనే దాని గురించి ఫస్ట్ చూద్దాం జనరల్ డిస్క్రిప్షన్లో. ఓకేనా, యూజర్ నీడ్స్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ describe the business need for a what user required from the system. Student what interface can see, what pages can see. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూజర్ నీడ్స్ అంటే బిజినెస్ ఉంటుంది కదా, లైక్ బిజినెస్ నీడ్స్ ద వాట్ యూజర్ రిక్వైర్మెంట్. ఒక బిజినెస్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ అనేది యూజర్కి ఎలాగా ఉపయోగపడుతుంది అనే వాళ్ళ నీడ్స్ని ఆ సాఫ్ట్వేర్ అనేది మంచిగా లైక్ ఫుల్ఫిల్ చేస్తుందా అని అర్థం. స్టూడెంట్ అనేవాళ్ళు ఇంటర్ఫేస్ అవుతారు దేనికి, ఆ వెబ్ పేజ్లో ఉన్న మార్క్స్ ఎన్ని వచ్చాయి అవన్నీ చూసుకోవడానికి. ఓకేనా, నెక్స్ట్
నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఏమేమి చూస్తున్నారు ఆ స్టూడెంట్ వెబ్సైట్లో అవి ఇంటర్ఫేస్ అవ్వటం. ఇంటర్ఫేస్ అంటే యూజర్కి ఇంకా కంప్యూటర్కి మధ్య ఏం జరుగుతుంది ఇంటర్ఫేస్ అది. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇప్పుడైతే యూజర్ నీడ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు యూజర్ లైక్ సిస్టమ్ ఇంటర్ఫేస్ గురించి చూద్దాము. సిస్టమ్ ఇంటర్ఫేస్ మీన్స్ ఆల్ ద ఇంటర్ఫేసెస్ యువర్ సిస్టమ్ విల్ నీడ్ టు పర్ఫార్మ్ ఇట్స్ పర్పస్. సిస్టమ్ టేక్ సర్వీసెస్ ఫ్రమ్ ద సర్వర్ కన్జ్యూమ్ సర్వీస్ అండ్ వెబ్ సర్వీస్ రెస్పాన్స్. ఇప్పుడు మనము సిస్టమ్ రెస్పాన్స్ అంటే ఇప్పుడు డేటాబేస్ ఉంది, ఇంకా యూజర్ ఉన్నాడు. ఈ డేటాబేస్ నుంచి యూజర్ అనేవాడు ఏం తీసుకుంటున్నాడు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. సర్వీస్ అనేది ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు, సర్వర్ అనేది సర్వీస్ ఇస్తుంది ఎవరికి, కస్టమర్కి. ఓకేనా, అది సిస్టమ్. ఇక్కడ ఎవరెవరికి మధ్య అవుతుంది, సిస్టమ్ ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకేనా, ఎవరికి మధ్య, డేటాబేస్కి ఇంకా యూజర్కి మధ్య ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకేనా, సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడైతే యూజర్ నీడ్స్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అనేది అయిపోయింది. ఇప్పుడు ప్రోడక్ట్ ఫంక్షన్ గురించి చూద్దాం, ఎలాగా వర్క్ చేసింది. SRS document provide a summary of major functions that the software will perform. అసలుకి SRS డాక్యుమెంట్ అనేది ఒక పెద్ద సమ్మరీ ఇచ్చిద్ది. ఓకేనా, ఎలా అంటే అసలుకి ఎలాంటి వర్క్ అనేది సాఫ్ట్వేర్ అనేది పర్ఫామ్ చేసిద్ది, ఎలాంటి ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేసిద్ది, ఏం యూజెస్ ఉందని చెప్పిద్ది. ఓకేనా, SRS డాక్యుమెంట్ అనేది. నెక్స్ట్ యూజర్ లాస్ట్ వన్ ఏంటంటే యూజర్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చూద్దాము. ఓకేనా, user characteristics means how they should use. Software can use different users. They may include students, HODs, chairmen, principals, etc. Sales department, developers, testers, project managers, leadership team, marketing. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యూజర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేసే వాళ్ళు డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు. అది ఎవరైనా కానీ ఆ వెబ్సైట్ యూజ్ చేసేది. ఇప్పుడు స్టూడెంట్ రిజల్ట్ ఉంది, ఆ స్టూడెంట్ రిజల్ట్ ఎవరెవరు చూస్తారు, స్టూడెంట్స్ చూడొచ్చు, HODs చూడొచ్చు, చైర్మన్ చూడొచ్చు, ప్రిన్సిపల్ చూడొచ్చు, స్టూడెంట్ లేకపోతే కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో వెబ్సైట్ ఉంది, స్టూడెంట్ యొక్క వెబ్సైట్స్ ఉన్నాయి, అవి ఎవరెవరు చూడొచ్చు, ఆ కాలేజ్కి సంబంధించిన వాళ్ళే చూడాలి కదా, స్టూడెంట్స్, HODs, చైర్మన్స్, ప్రిన్సిపల్స్ ఎవరైనా చూడొచ్చు, ఎలాంటి కేటగిరీ అయినా చూడొచ్చు, ఎందుకంటే ఆ కాలేజీకి సంబంధించింది కాబట్టి ఆ వెబ్సైట్. అలాగా. ఓకేనా, అది ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇది. సో SRS డాక్యుమెంట్ అయితే క్లియర్గా అయిపోయింది, డీప్గా చెప్పాను. సో ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 1 లైనా 1 2 లైనా 2 1 లైనా 2 2 లైనా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకో తొందరగా క్లియర్ చేసుకోండి. PDFs కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, ఎందుకంటే స్పెషల్గా స్టూడెంట్స్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు ప్రిపేర్ చేశాను కాబట్టి తీసుకోవచ్చు PDFs. ఓకేనా, ఓకే గైస్, థ్యాంక్ యూ.